ఓకే. నమస్కారం అండి. ఆగస్ట్ 8వ తారీఖు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ మినిస్ట్రియల్ లెవెల్లో జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ శ్రీ కొణిజేల పవన్ కళ్యాణ్ గారు, తర్వాత స్పెషల్ సెక్రటరీ అనంతరామ్ గారు, చిరంజీవి చౌదరి గారు, మా పీసీసీఎఫ్ గారు, తర్వాత ముఖ్య ఆఫీసర్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు డిఎఫ్ఓ చిత్తూరుగా మేము కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనిలో వచ్చేసేసి మేజర్గా మన చిత్తూరుకు సంబంధించిన అంశాలే ఎక్కువగా మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాము, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వలస వచ్చే ఏనుగుల వల్ల చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రజలు, తర్వాత పలంనేరు ప్రజలు, తర్వాత ఐరాల, తవనంపల్లి, రొప్పిచెర్ల, ఇలా రకరకాల మండలాల ఏరియాస్ నుంచి ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు, దాన్ని మిటిగేట్ చేసేందుకు, కంట్రోల్ చేసేందుకు మనకు ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది హెల్డప్ చేశారు. దానిలో ముఖ్యంగా మనము 8 కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి సెమీ ట్రైన్డ్ వాటిని ట్రైన్ చేసి మాకు ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దానికి కర్ణాటక గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఒకటి పలంనేరులో ఏర్పాటు చేయడానికి కూడా మా కోఆపరేషన్ అడిగాము. దానికి కూడా వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఇదొక్కటే కాకుండా ఈ ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ మరీ ముఖ్యంగా ఈ తమిళనాడుకి, కర్ణాటకకి ఎక్కువ పోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ పోరస్ బార్డర్స్లో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకంత అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళంత స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం లేదు. సో కాబట్టి జాయింట్ ఆపరేషన్స్, జాయింట్ కోమింగ్ ఇవన్నీ చేయడం ద్వారా ఈ ఎర్రచందనం యొక్క సూత్రధారులు ఎవరైతే ఉంటారో స్మగ్లింగ్ సంబంధించిన వాళ్ళని మనము పట్టుకోవడానికి, తర్వాత ఈ ఎర్రచందనం అక్రమ రవాణాని అరికట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. సో దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాఫ్ట్వేర్ ట్రాన్స్ఫర్, తర్వాత ఆఫీసర్స్ టు ఆఫీసర్ కోఆపరేషన్, డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ కోఆపరేషన్ గురించి కూడా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU ఒకటి చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు తీర్మానించడం జరిగింది. సో అందు విధంగానే ఆఫీసర్స్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము చేస్తున్నాము. దాంతోడు వీఆర్ డిస్కసింగ్ విత్ అవర్ కౌంటర్ పార్ట్స్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ కర్ణాటక, అండ్ మేము చేయాల్సినంత కూడా చేస్తున్నాము. సో అతి త్వరలో మన జిల్లాకి, మరి ముఖ్యంగా పలంనేరు ఏరియాలో ఎలిఫెంట్ క్యాంపు, దాంతోపాటు కుంకి ఏనుగులు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాము. దీని ద్వారా ఏనుగుల సమస్య ఒక విధంగా మనం అరికట్టవచ్చు. అదేవిధంగా పర్యాటకానికి కూడా ఎంతో దోహదపడుతుంది. మన జిల్లా ఎస్పెషల్లీ ఎలిఫెంట్ క్యాంప్ వల్ల మొత్తము దేశ పర్యావరణ చిత్రపటంలో, ప్రపంచ పర్యావరణ చిత్రపటంలో మనకంటూ ఒక స్థానం ఉండేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇది మన జిల్లా వాసులందరికీ కూడా చాలా హర్షణీయమైన, చాలా ఆనందదాయకమైన ఆస్పెక్ట్ అండి. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఈ శాఖలు వేకెన్సీస్ ఉన్నాయండి. సో అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 689 మంది వేకెన్సీస్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చున్నది. సో అందు విధంగా దానిలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, FBOs, FSOs, FROs వేరియస్ లెవెల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. అది త్వరలోనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందండి. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఈజ్ ఆన్ జాబ్ అండి. మన ఆనరబుల్ సీఎం గారు అందరికీ ఆదేశించడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు, మన తర్వాత డిప్యూటీ సీఎం గారు. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతటినీ కూడా ఒక పచ్చని ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. సో అందు విధంగానే దాదాపు 5 కోట్ల మొక్కలు నాటడానికి కూడా ప్రణాళికలు ఈ సంవత్సరానికి మనం రచిస్తూ ఉన్నాము. సో అందులో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఫండ్స్, క్యాంపా ఫండ్స్, సో దాంతోపాటు ఈ కన్వర్జెన్స్ ఆఫ్ MGNREGS కూడా చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు అందున్నాయి. సో ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల మొత్తం ప్రపంచంలో మానవాళికి మనుగడకే ఒక తీవ్రమైన పరిణామంగా ఇప్పుడు ఏర్పడుతూ ఉంది. దీన్ని మనం ఫైట్ చేయాలంటే మరీ ముఖ్యంగా మనం చెట్లు నాటాలి. తర్వాత ఆ చెట్ల ద్వారా దాదాపు 5 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది.
సో చెట్టు బయట లేని దానికి చెట్టు ఉన్నదానికి. సో ఇలాంటివన్నీ మన ప్రభుత్వ పెద్దలు ఆదేశాల ప్రకారము మన జిల్లాలో కూడా దాదాపు 20 లక్షల మొక్కలు నాటడానికి కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. సో తొందరలోనే ఆ నర్సరీస్ అన్ని రైజ్ చేసి ప్రజల భాగస్వామ్యంతో, మరి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు, పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, అదేవిధంగా రకరకాల ఎన్జిఓస్, సోషల్ ఆర్గనైజేషన్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఒక చక్కని, పచ్చని, తర్వాత స్వచ్ఛమైన చిత్తూరు జిల్లా తయారు చేయడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. సో ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా పిలుపునిస్తానండి. థ్యాంక్ యూ.